హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్జీ ఫిలిం మేకర్స్ అండ్ ట్రెండింగ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పొద్దున్నుంచి నేను కొంచెం హెల్త్ బాగాలేక ట్రీట్మెంట్లో ఉన్నాను. నిన్న మీ అందరికీ తెలుసు వేరే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నాకు వాయిస్ బాగాలేదు, చాలా వరకు మాట్లాడలేకపోతున్న, కోల్డ్ ఉంది, కాఫ్ కూడా ఉంది. చాలా ట్రై చేశాను నేను కొంచెం అట్లీస్ట్ ప్రికాషన్స్ తీసుకున్న చేయడానికని, బట్ కుదరలేదు. బట్ ఇవాళ నేను మీకు మాట ఇచ్చినట్టుగా ఎవ్రీడే ఒక వీడియోతో వస్తానన్నాను కాబట్టి ఇవాళ ఈ వీడియోతో వస్తున్నా. నేను నిన్నలా మొన్న చెప్పినట్టుగా ఎగిరి పడకు ఓ కాలమా నీకు ఎదురుస్తున్నావు చూడండి సాంగ్ అయితే ఆల్మోస్ట్ 90% రెడీ అయిపోయింది. ఇంకా మిక్సింగ్ ఉంది. సో ఆ మిక్సింగ్ 2 hours 3 hours టైం తీసుకుంటుంది. బట్ అంత టైం నేను మేల్కొని ఉండలేను ఈవేళ, ఎందుకంటే చాలా హెల్త్ అప్సెట్ అయిపోయింది. సో మీరు కొంచెం కన్సిడర్ చేస్తారని, అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన వీడియోస్ని ప్రతి ఒక్క దాన్ని మీరు చూస్తూ ఆదరిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ ప్రతిసారి మీ సపోర్ట్ నాకు అందిస్తూ లైక్స్ సబ్స్క్రైబ్స్ ఇంకా చాలా చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇలాగే మీ యొక్క సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నేను ఇవాళ పాట కూడా పాడలేని పరిస్థితిలో ఉన్నాను. కొంచెం వాయిస్ అస్సలు బాగాలేదు. నిన్ననే సెకండ్ సాంగ్ కూడా చెప్పాను స్టోరీలో. ఇవాళ నెక్స్ట్ స్టోరీ ఏంటని ఒక చిన్న లైన్ చెప్పేసి ఆపేస్తాను. ఐఎమ్ రియలీ సారీ, ఏమనుకోవద్దండి, అన్నిదా భావించకండి. ప్రతి మనిషికి కొన్ని సందర్భాలు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. సో సెకండ్ సాంగ్ అయిపోయిన తర్వాత సో ఒక సీన్ అయితే నేను మీకు చెప్తాను. ఆ సీన్ ఏంటంటే, ఇష్టపడిన అమ్మాయి ఇబ్బంది పడుతూ తనతో ఇష్టాన్ని చెప్పుకోలేక, తన ఇష్టాన్ని తను చంపుకోలేక ఒక్క మాట అయితే చెప్తుంది. అదేంటంటే, నాకంటే నీకు మంచి అమ్మాయి దొరకలేదా, దొరుకుతుందనే నమ్మకం లేదా, దొరికించుకోవాలని ఆశ లేదా, ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అడగంగానే హీరో చెప్తాడు, అవును, నువ్వు చెప్పిన ప్రతి మాటకి నా దగ్గర సమాధానం ఉంది, కానీ ఒక్క ప్రశ్న వేస్తాను, ఆన్సర్ చెప్తావా, సమాధానం చెప్తావా అన్నప్పుడు అడుగు అంటది. అప్పుడు మనవాడు మాట చెప్తాడు, 3 జానల తాళికి ఇచ్చే ఇంపార్టెంట్ 3 జన్మల బంధానికి నువ్వు ఇవ్వగలవా అంటే ప్రామాణికంగా నువ్వేం చూపించగలవు అని అడుగుతాడు. అదేంటి ఎలా అడుగుతున్నావు, ప్రూఫ్ ఏం చూపిస్తావు అంటే, ఇప్పుడు పవర్టీ అంటే ప్రూఫ్ చూపించవచ్చు, పూర్ అంటే ప్రూఫ్ చూపించవచ్చు, రిచ్ అన్నా చూపించవచ్చు, రాయల్టీ అన్నా చూపించవచ్చు. మరి ప్యూరిటీ అంటే ఎలా చూపించగలం? ఆ ప్యూర్ లవ్ నీపైన నాకుంది, దాన్ని చూపించే అవకాశం నాకు లేకుంది. దిస్ ఈజ్ మై వర్డ్స్ అని చెప్పంగానే అబ్బాయి ఏం చెప్పాలో అర్థం చేసుకోలేక, ఏం చెప్తుందో కూడా తెలుసుకునే కండిషన్లో లేక ఒక క్షణం ఆ మాటకి ఫిదా అయిపోయి తను మాట మాట్లాడతాడు. అదేంటంటే, ప్రేమని పదాలతో కొలమానం కంటే, పెదాలతో చెప్పడం కంటే, చూపులతో చూసుకొని కాలం చెప్పే ఎన్నో విషయాలకి కాలానుగుణంగా వెళ్ళే ప్రయాణమే ప్రారంభం నేను అనుకుంటాను అని ఇలా చెప్తూ ఉంటాడు.
బట్ ఇలా చెప్తున్న సందర్భంలో ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ నేను మీకు ఈరోజు చెప్పను, ఎందుకంటే నా వాయిస్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతసేపు నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాయిస్ చాలా ర్యాషెస్ వస్తున్నాయి. సో కానీ మీకు మాట ఇచ్చాను, ప్రతిరోజు ఎలా ఉన్నా మీకు కనపడతారని. అందుకోసం మా పాట అయితే ఒకటి చెప్తాను. వెళ్ళిపోకే వెళ్ళిపోకే చెలియా వెళ్ళిపోకే, నువ్వు లేని లోకాన నేనుండలేను వెళ్ళిపోకే. ఇలా వస్తుంది ఒక సాంగ్. ఇట్స్ వెరీ సాడ్ సాంగ్. సో అది మేబీ నేను మీకు మళ్ళీ ఒక మాట చెప్తున్నా, టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేవు, నా దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది లేరు. ఏదైనా ఉన్నా నేనే ట్యూన్ చేసుకోవాలి, నేనే లిరిక్స్ రాసుకోవాలి, నేనే దాన్ని ఫార్మేషన్స్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా నాతో పాటు మా బావ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుందంటే ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ టైమింగ్ని నా కోసం స్పెండ్ చేసేంత ఖాళీగా అయితే వాళ్ళలేదు. దే ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. సో కాబట్టి నాకున్న అవకాశాన్ని బేస్ చేసుకొని ప్రతిరోజు మీ ముందుకు వస్తా, అన్డౌటెడ్లీ వస్తా. కానీ పాట రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, ఎలా అయినా కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ యొక్క విలువైన సందేశాన్ని కావచ్చు నాకు చెప్తారని, యూట్యూబ్లో అది చాట్ చేస్తారని, దాన్ని బేస్ చేసుకుని చాలా మందికి నేను రిప్లై కూడా ఇస్తుంటాను. కానీ మీ యొక్క సరైన సమాధానం కావాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా మీరు ప్రశ్న వేయంగానే ఆన్సర్ ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.